హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? శ్రావణ శుక్రవారం వస్తుంది కదండి, అందుకని మొత్తం బెడ్షీట్లు, సోఫా కవర్స్ అవన్నీ మారుస్తున్నానండి. ఇంకా ఊరికి వెళ్ళొచ్చాం కదా, ఇవన్నీ మారుస్తూ ఉన్నాను. ఇంకా ఎక్కువగా క్లీనింగ్ అదంతా ఏమి చూపించలేదండి. ఇవన్నీ మార్చేసి ఇల్లంతా తుడిచి శుభ్రం చేసుకున్నాను. ఇదేమన్నా శ్రావణ శుక్రవారం రోజండి. బయట ఇలా ముగ్గేసుకున్నాను. ముగ్గు అస్సలు ఉండదండి, గాలికి మొత్తం పోతుంది. అందుకని ఫస్ట్ అయితే చాక్ పీస్తో వేసాను. మళ్ళీ శుక్రవారం కదా అని ఆ చాక్ పీస్ మీద వేసిన దాని మీద ముగ్గు గీసాను. ఇంకా వేసిన దాని మీద ముగ్గుతో వేసాను. నేనైతే శుక్రవారం రోజు ఆ రోజే రెండో శుక్రవారం రోజే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి. మళ్ళీ తర్వాత కుదరకపోవచ్చు కదా అని చెప్పి ఇంకా అప్పుడప్పుడు అనుకుని పూజ చేసుకుందామని ముందు రోజే పప్పులు అవన్నీ నానబోసుకున్నానండి. ఇంకా పువ్వులు, పళ్ళు, ఆకులు అవన్నీ తెప్పించుకున్నాను. ఇంకా మార్నింగ్ 5 అట్లా లేచి బయట శుభ్రం చేసి వచ్చి ముగ్గు వేసి వాకిలికి అవి బంతిపూల మాల అది కట్టానండి. ఇంకా లోపలికి వచ్చేసి ఇల్లంతా శుభ్రం చేశాను. ఇంకా నైవేద్యాలన్నిటికీ రెడీ చేసుకుందామని చెప్పి స్నానం చేసి వచ్చానండి. ఫస్ట్ ఇంకా ఈ నైవేద్యాలన్నీ చేశాను. రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను. పులిహారను దద్దోజనం చేశానండి. ఇంకా గారెలు చేశాను. పూర్ణం బూరెలు చేసుకున్నాను. పొంగల్ అయితే పెట్టేసుకున్నానండి. 10 కల్లా పూజ కూడా చేసుకున్నాను. నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటానండి. ఇట్లాగే చేసుకుంటాను. ఎప్పుడు అమ్మవారి దగ్గర రూపు పెట్టేసుకొని అలా చేసుకుంటానండి పూజ. ఇంకా ఇస్తరాకులు అయితే ప్రసాదాలన్నీ పెట్టి పైన పెట్టాను. ఇవన్నీ అయితే పైన పట్టవు కదా, అందుకని ఇంకా చక్కగా దేవుళ్ళని పూలతో అలంకరించుకొని దీపాలు అన్నీ రెడీ చేసుకొని అప్పుడు చక్కగా పట్టు చీర అది కట్టుకొని వచ్చి పూజ చేసేసుకుంటానండి. ఇంకా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఇవన్నీ రెడీ చేసుకోవడమే చాలా లేట్ పట్టిద్ది కదా, చాలా సింపుల్గా చేసుకుంటానండి నేనైతే. ఇంకా శుక్రవారాలు మామూలుగా ఒక నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటాను. ఒక శుక్రవారం అయితే మాత్రం ఇట్లా అన్ని నైవేద్యాలతో అట్లా చేసుకుంటానండి. బంగారం రూపు తెప్పించుకొని పెట్టి చేసుకుంటాను. అంతేనండి నేను చేసుకునే పూజ. నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటానండి. అదే వరలక్ష్మి అమ్మవారి బొమ్మ చీర కట్టడం అట్లా ఏం చేయను. ఇలాగే సింపుల్గా చేసుకొని ఒక 5 ముత్తైదులకి అట్లా తాంబూలం ఇచ్చుకుంటాను. ఇది నెక్స్ట్ డే అండి. టమాటాలు, మామిడికాయలు, మునక్కాయ వేసి పప్పు చేస్తున్నాను. అంటే చింతపండు బదులు మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. మునక్కాయ పప్పు అన్నా కూడా మా ఇంట్లో చాలా ఇష్టం, అందుకని అవి చేస్తున్నాను. ఇంకా పప్పు శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను ముందే. దానిలో ఒక 2 గ్లాసులు వాటర్ వేసేసి టమాటాలు, పచ్చిమిరపకాయలు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. దీనిలోనే కారము, పసుపు వేసేస్తాను. ఇంకా మునక్కాయ ముక్కలు ముందే కట్ చేసి నీళ్ళల్లో పెట్టేసి ఉంచాను.
అవి కూడా వేసేస్తున్నాను. ఇంకా కారము పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసేసి కుక్కర్ అయితే 2 విజిల్స్ అయితే రానిస్తానండి. మరీ ఎక్కువ రానివ్వను. మునక్కాయలు ఉన్నాయి కదా, బాగా ఇదైపోతాయి మెత్తగా. ఇంకా 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి. అట్లా మెత్తగా అయిపోయింది. ఇంకా మునక్కాయలు అయితే సపరేట్గా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను. మునక్కాయల వరకు బాగా చక్కగా పైకి తేలున్నాయండి, అవన్నీ తీసేస్తాను మునక్కాయలు. ఇంకా బాగా మెతిపేసి, మరీ గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్ కలిపేసి అవతల పొయ్యి మీద పెట్టేస్తానండి. ఇందాక సాల్ట్ వేసుకోలేదు కదా, సాల్ట్ వేసుకుంటాను ఇప్పుడు సరిపడినంత. మరీ గట్టిగా ఉందని వాటర్ కలిపానండి, లేకపోతే అంత అవసరం లేదు. మా ఇంట్లో అంత గట్టిగా తినరు పప్పు. ఇంకా అవతల స్టవ్ మీద సిమ్లో పెట్టేసి పప్పు పొయ్యి మీద పెట్టేస్తాను. తాలింపు వేసే లోపల పప్పు ఉడికిపోద్ది. ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నానండి. రెండు ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేస్తాను. కొంచెం పెద్ద ఉల్లిపాయ ముక్కలు ఇందాక కట్ చేసినప్పుడే కొంచెం తీసాను. వెల్లుల్లిపాయ కొంచెం అవి నలగొట్టానండి. ఇవి బాగా వేగినాక కొంచెం ఇంగు వేస్తానండి. ఇంకా కరివేపాకు వేసి కలిపేస్తాను. కలపబోయే ముందు దానిలో పప్పు ఉడుకుతుంది కదా, దానిలో ఇందా తీసిన మునక్కాయ ముక్కలు వేసి కలుపుతానండి పప్పులో. కలిపాక ఈ తాలింపు కలిపేస్తాను. ముందే వేస్తే మునక్కాయ ముక్కలు ఇంకా చెదిరైపోతాయి కదా, అందుకని వేయలేదండి. మునక్కాయ ముక్కలు వేసి కలిపేస్తున్నాను. ఇందులో ఉడికిన మునక్కాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇంకా తాలింపు కూడా అయిపోయింది, కలిపేస్తున్నాను. అంతేనండి. ఓకే బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.